నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన యుగపురుషుడు దివంగత ఎన్టీ రామారావు అని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు కొనియాడారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాతరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ధర్మవరం సుబ్బారావు, తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ₹2 కిలో బియ్యం అందజేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్, చెంగయ్య, రాజా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి. నందమూరి తారక రామారావు గారు స్వర్గంలో ఉన్న ఇక్కడ అభిమానులు, కార్యకర్తలు ఆయన పుట్టినరోజైనా, ఆయన స్వర్గానికి వెళ్ళిన రోజైనా పండగ రోజు. అలాంటి మహానుభావుడు దేశ చరిత్రలోనే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడగలిగిన వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. ఆయన నటించిన అనేక చిత్రాలు, ఆయన పౌరాణికం, అలాగే సాంఘికం, జానపదం అన్నీ కూడా అన్ని ఇంట్లో కూడా ఆయన సృష్టికర్త. ఆయనే డైరెక్షను, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే నటుడు. 3 పాత్రలు, దానవీర సూరకర్ణ చరిత్రలో 3 పాత్రలు చేసి మెప్పించిన గల వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ఆ రోజుల్లోనే సూపర్ స్టార్. అలాంటి నటుడు నందమూరి తారక రావు. ఆయన ఆశయం అభిమానుల్లో ఒక పండగ చూడాలా, అభిమానులకి ఏదైనా చేయాలా అని ఒక ఆశయం. అప్పట్లోనే నటన చేసేటప్పుడే మనకెన్నో ఉప్పెనలు, ఇలాంటి ఎన్నో మనకు ఆర్థికంగా దేశంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అలాంటప్పుడు కూడా ఆయన సహాయం, ఆయన అంతా అన్ని రంగాల్లో ఆయన తిరిగి ఆయన సహాయార్థం అందించిన వ్యక్తి నందమూరి తారక రామ. ఆయన అనుకున్నారు కేంద్రం నుంచి ఒక ముఖ్యమంత్రిగా వచ్చే వ్యక్తే ఇక్కడ ముఖ్యమంత్రియా, మన ఆంధ్రలోనే జంట అదే కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇక్కడ ముఖ్యమంత్రి కాలేరు అనే ఒక దృక్పథంతో ఆయన ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, ఆయన అభిమానుల కోసం సినీ రంగాన్ని వదిలి రాజకీయ రంగంలో ప్రవేశించారు. రాజకీయ రంగంలో మార్చి 29, 1982లో పార్టీ స్థాపించారు. 83 డిసెంబర్లో 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి కావడం దేశ చరిత్రలో ప్రథమ వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఆయన పేదల కోసం ₹2 బియ్యం పెట్టిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక. కొన్ని లక్షల మంది ఆ ₹2 బియ్యంతోనే జీవించారు. అలాంటి బలహీన వర్గాలకి ఇళ్ళు, ఆయన చేసిన మండలాలు అనే జంట రాష్ట్రాల్లో మండలాలు సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తికి మనం ఎన్ని చేసినా మనకు రుణపడే ఉంటాం. ఆయన అభిమానుల హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నారు. ఆయన రాబోయే రోజులే కాదు, ఎప్పటికీ ఎన్టీ రామారావు అని మర్చిపోరు. ఆయన పార్టీ స్థాపించిన, తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి. అలాంటి జెండాని మళ్ళా రెపరెపలాడించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు మన రాష్ట్రంలోనే 1,05,000 పెన్షన్ సభ్యత్వాలు చేశారంటే అది చరిత్రలో రికార్డ్ బ్రేక్. ఏ దేశంలో కూడా ఇన్ని సభ్యత్వాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ నారాయణ సార్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. అనేక డివిజన్లో కూడా ఎన్టీఆర్ చిత్రపటాలు పెట్టి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు 47 డివిజన్లో అధ్యక్షులు, కార్యదర్శులు, ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈ 47 డివిజన్లో గుప్తాపార్క్ సెంటర్లో ఘన నివాళి నందమూరి తారక రామారావుకి అర్పించడం మాకెంతో సంతోషాన్ని, అలానే దుఃఖాన్ని కూడా మిగిలిచ్చిన రోజని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డిపాళ్లెం నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.